తెలుగు కవితా కన్య కాళియందియలు గల్లు గల్లుమనేలా నినదించినటువంటి ఆదికవి నన్నయ్య గుండుకెదురుగా గుండె నిలిపి స్వాతంత్ర శంఖారావాన్ని పూరించిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు బూజు పట్టిన పాత భావాల్ని రూపుమాపి ప్రజా జీవితాన్ని చైతన్యవంతం చేసిన కందుకూరి వీరేశలింగం పంతులు లాంటి అత్యుత్తమ వ్యక్తుల్ని ప్రసాదించి నవోన్మేష సుందర వదనార విందగా విరాజిల్లుతున్న రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో ఈ పచ్చటి చేలతోటి సుసంపన్నమైనటువంటి ఈ కాటేరు గ్రామంలో ఈ రోజు విచ్చేసినటువంటి 40 వసంతాల పాటు సుదీర్ఘ పరిపాలనా దక్షులు, అదే విధంగా రాజమండ్రి అనేటువంటిది వాడుకలోకి వచ్చినటువంటి నేపథ్యంలో తిరిగి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే రాజమహేంద్రవరంగా ఈ రాజమండ్రికి నామధేయం చేసి గత వైభవాన్ని పునరుజ్జీవింపజేసినటువంటి నాయకులు, ది గ్రేట్ విజనరీ అనేటువంటి పేరుని దేశాధినేతలందరితో కూడా తెచ్చుకుని